హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా హెల్తీ రెసిపీ అయిన గోంద లడ్డు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది వింటర్లో తప్పకుండా ఈ లడ్డు చేసుకొని రోజుకొకటి తినండి. ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్ అయిన లడ్డు అండి. ఇది ఎక్కువగా బాలింతలో ఎక్కువగా ఈ లడ్డు తీసుకుంటూ ఉంటారండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రోజుకో ఒక లడ్డు తినండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ముందు ఒక్కొక్కటి వేయించుకోవాలి, అవి చూపిస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుందండి మొత్తం ఈ లడ్డూకొచ్చి. నెయ్యి వేడైన తర్వాత గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గోంద్ పావు కప్పు తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇవి ఏ సూపర్ మార్కెట్‌లో గాని ఎక్కడైనా ఈజీగా అవైలబుల్‌లో ఉంటాయండి. గోంద్ అంటే మనకి ఈజీగా దొరుకుతాయండి. పావు కప్పు తీసుకోవాలి. తీసుకొని మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని వేయించుకోండి. మొత్తం ఒకేసారి వేసుకుంటే సరిగ్గా వేగవివి. వీటిని నిదానంగా వేయించుకుంటే మనకి ఇలా వడియాల్లాగా బాగా వేగుతాయండి. ఇలా ఉన్నాయి గాక కొంచెం పెద్దవవుతాయి. ఇలా కలుపుకుంటూ సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇవి తీసేసుకొని మళ్ళీ మిగతావి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసామంటే సరిగ్గా వేగకపోతే పళ్ళకు అతుక్కుంటాయండి. మెయిన్‌గా ఈ లడ్డు వచ్చి వింటర్‌లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఈ గోందు వింటర్‌లో తీసుకుంటే బాడీని వార్మ్‌గా ఉంచుతుంది. అలాగే దీంట్లో ఇంకొక రకం ఉంటుందండి, గోందు కటార్ అని. అది తెలిసుంటే అది సమ్మర్‌లో తీసుకుంటారండి, అది చలవ చేయడానికి. ఇదేమో వింటర్‌లో తీసుకుంటారండి. ఇక్కడ చూసారంటే బాగా వేగినియి చూసారా? ఇలా పువ్వుల్లా బాగా పేలినియి గదా! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని మిగతాయి గూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని వేయించుకొని తీసేసుకోండి. ఈ గోంద్ అన్నిటిని ఇలా వేయించుకొని తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి తీసుకోండి. ఇవే తీసుకోవాలని ఏమీ లేదు. నేనిక్కడ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అయితే కట్ చేశానండి. మిగతావి పంప్కిన్ సీడ్స్ ఇవి తీసుకున్నాను. వాటర్ మిలన్, పంప్కిన్ ఇలాగా. మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. మొత్తం ఒక అరకప్పు తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక అరకప్పు అలా ఉంటాయి. వేసుకొని నెయ్యిలో వేసుకొని కొంచెం ఇవన్నీ రంగు మారే వరకు వేయించుకోండి ఇలా కలుపుకుంటూ. అన్నీ ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్లు గసగసాలు గూడా వేసుకోండి. వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా వేపేసుకొని మొత్తం అంతా ఈ డ్రై ఫ్రూట్స్‌ని అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇవన్నీ వేయించుకొని తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఎండు కొబ్బరి వేసుకోండి. నేను ఎండు కొబ్బరిని జస్ట్ మిక్సీకి తిప్పేసుకొని వేసుకుంటున్నాను. జస్ట్ ఇది కొద్దిగా రంగు మారేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. ఇది ఎండు కొబ్బరొచ్చి అరకప్పు అలాగా ఉంటుంది. అంటే చిన్న కొబ్బరి చిప్ప ఉంటుంది గదా! ఎండు కొబ్బరి అది తీసుకున్నాను. మీకు లేదంటే బయట రెడీమేడ్‌వైనా దొరుకుతాయి కదా! ఎండు కొబ్బరి పొడి, అది తీసుకున్నా పర్వాలేదు. ఎండు కొబ్బరి పొడి ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని ఈ నెయ్యిలో వేయించుకోవాలండి. మనం నెయ్యొచ్చి మొత్తము అరకప్పు నెయ్యి యూజ్ చేసాము ఈ లడ్డూకొచ్చి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. వేసుకొని ఇది గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ నిదానంగా వేయించుకోండి. ఇది మంచి సువాసన, రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ గోధుమ పిండిని. గోధుమ పిండి మొత్తం వేగించిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇందాక మీద ఇక్కడ గోధుమ పిండి చూస్తే రంగు మారింది గదా! ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గోధుమ పిండిని బౌల్‌లోకి తీసేసుకోండి. ఇవన్నీ వేయించుకున్నవన్నీ కలుపుకోవాలండి. ముందు ఇవి వేయించుకున్నాం గదా గోందని, వీటిని ఇలా చేత్తో నలిపేసినా పర్లేదు. చేత్తో నలిపితే టైం పడుతుందిలెండి. మిక్సీకి వేసేసుకోండి, పొడిలాగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. ఇలా చేత్తో నలిపితే టైం పడుతుంది. చేత్తో అయినా నలిగిపోతాయిలే, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. మిక్సీకి అయితే ఈజీగా అయిపోతది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మిక్సీకి వేసి మొత్తం ఇలా మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవేవైతే వేయించుకున్నామో అవన్నీ ఒక బౌల్‌లోకి తీసుకోండి. తీసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకున్నది కూడా ఇందులో వేసేసుకోండి గోందని. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను ఇలాచీ పొడిని వేసుకోండి. యాలక్కాయల పొడి చేసుకొని ఒక అర టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఒకసారి చేత్తోనే మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇవన్నీ కలిసినట్టు డ్రై ఫ్రూట్సు, గోధుమ పిండి, కొబ్బరి పొడి అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు మన స్వీట్‌నెస్ కోసం ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాము. అంటే బెల్లం పాకం తీసి వేసుకోవాలి.
బెల్లం మరిగించుకోవడం కోసం ఒక గిన్నెలో 3/4 కప్పు తురిమిన బెల్లం తీసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం సరిపోతుందండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని పూర్తిగా ముందు ఈ బెల్లాన్ని కరగనివ్వండి. మనకి ఇది లైట్ తీగ పాకం రావాలి, అంటే లైట్గా లేత తీగ పాకం అంటారు కదా, అలా వస్తే సరిపోతుందండి. అంతవరకు ఈ బెల్లాన్ని మరిగించుకోండి. మీకు ఇక్కడ తీగ పాకం వచ్చాక చూపిస్తుందని చూడండి. జస్ట్ మనం ఇలా ఫింగర్ పెట్టి చెక్ చేస్తే తెలుస్తుందండి. ఇలా లైట్గా తీగ వస్తుంది, చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనం డ్రై ఫ్రూట్స్ పొడిలో కలిపేసుకోవాలి. వడగట్టుకొని కలుపుకోండి. కరెక్ట్గా ఇదే కొలతలతో అన్నీ తీసుకుంటే కరెక్ట్గా తీపి అనేది సరిపోతుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోండి మొత్తం అంతా. ఈ బెల్లం పాక మొత్తం ఇవి మొత్తం ఈ పొడి అంతా పట్టినట్టు గరిటతో కలుపుకోండి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేత్తో కలుపుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి చేత్తో. అంటే ఈ బెల్లం పాకం మొత్తం బాగా అంతా పిండి అంతా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా పట్టినట్టు బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి. ఎందుకంటే లేదంటే బెల్లం పాకం వేసాం కాబట్టి చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి వేడి మీద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే మనకి లడ్డు కరెక్ట్గా వస్తుందండి షేప్ కూడా. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోండి. మీకు ఎంత సైజులో అయితే కావాలో అంత సైజు చూసుకొని లడ్డూల్లా చుట్టేసుకోండి. తప్పకుండా ఇలా చేసి రోజుకు ఒక లడ్డూ తీసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. వింటర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. చూసారు కదా, గోంద లడ్డు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.